నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనం తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. మనకు రెగ్యులర్ లైవ్ క్లాసెస్ ఎలా ఉంటాయి, ఇప్పుడు ఓన్లీ డైట్ ప్లాన్, ఓన్లీ బ్యాక్ పెయిన్, ఓన్లీ ఫేస్ యోగా ఇలా సెపరేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో, మీరు దేనికైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫేస్ యోగాని మాత్రం. నేను అసలు అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫేస్ యోగా మీద యాక్చువల్లీ చాలా వర్క్ చేశాను నేను. 8 నెలలు బిఫోర్ నుంచి వర్క్ జరిగిందనమాట. సో, మీరు ఇంత ఎంజాయ్ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. జస్ట్ 1500 రూపీస్‌కే పెట్టాను. అందుకే 3 మంత్స్ కోర్స్. మీకు అందులో అన్నీ ఉంటాయి. మార్నింగ్ రొటీన్, నైట్ రొటీన్, ఎవ్రీథింగ్ ఇంకా. ఈరోజు నేను మీకు హెర్బల్ టీస్ చూపిస్తాను. మనం హెర్బల్ టీస్ ఎలా అంటే ఒక్కో హెర్బల్ టీకి ఒక్కో వీడియో చేయొచ్చు మనము. 5 డిఫరెంట్ వీడియోస్, 6 డిఫరెంట్ వీడియోస్ చేయొచ్చు. కానీ మీకు ఒకేసారి అన్నీ చూపిస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతది. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో చేసేదాకా మీరు అసలు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటది అని చూపిస్తున్నాను. మీకు రకరకాల హెల్త్ ఇష్యూస్‌కి దేనికి ఏది వాడాలో చూపిస్తాను. అది ఫాలో చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఏ హెర్బల్ టీ అయినా ఫస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను నేను. 1 కప్, 2 కప్స్. ఈ 2 కప్స్ మరిగి మనకి 1 కప్ అవ్వాలి. ఏ హెర్బల్ టీ అయినా అంతే. 500 ml తీసుకుంటే 250 ml అవ్వాలి. 2 గ్లాసెస్ తీసుకుంటే 1 గ్లాస్ అయ్యేదాకా మరిగిస్తామన్నమాట. అప్పుడే కదా దీంట్లో ఉండేది మన టీకెళ్తది. మనం తాగినప్పుడు మనకు మంచిగా ఉంటది. ఫస్ట్ ఏం చూపిస్తానంటే జీలకర్ర, జీరా 1 స్పూన్ వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ వామ్ వేసుకోండి. ఇది కలుపుకొని ఇది ఇంకా మరగనివ్వాలి. ఇవి మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు మరగాలన్నమాట. మనం కొంచెమే క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి మీకు 10 మినిట్స్ మరిగినా సరిపోతది. ఎందుకంటే చిన్న గిన్నె ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేదు ప్లేట్. ఇప్పుడు మా వాళ్ళు పాపం పైకి కిందకి తిరుగుతారు. సో, అడ్జస్ట్ చేసుకొని చూసి సారీ. ఇది ఒక 10 నిమిషాలు మరగనివ్వండి. అప్పటిలోపు దీని బెనిఫిట్స్ చెప్తాను. ఇప్పుడు జీలకర్ర కానియండి, వాము కానియండి మనం కూరల్లో వేసుకుంటాము. సో, మనకు అక్కడ నుంచి వస్తే బెనిఫిట్ నేను ఒప్పుకుంటాను. కానీ సెపరేట్ హెర్బల్ టీస్ కదా, దాని ప్రాపర్టీస్ అంతా మనకు ఛాయలాగా వెళ్తుంది. ఆ వాటర్ మనం తీసుకుంటాం. సో, దీనివల్ల ఏంటంటే మనకు బాగా బెనిఫిట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ప్రెజెంట్ నాకు చాలా కంప్లైంట్స్ చెప్తా ఉంటారు అందరు. మేడం నాకు బ్లోటింగ్ ఉంది, మేడం నాకు డైజెషన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ బాగా ఉన్నాయి, లేకపోతే బేకుడ్లు ఎక్కువ వస్తున్నాయి, గ్యాస్ట్రిక్ ఉంది. సో, అవన్నిటికి కూడా ఈ చాయ్ చాలా మంచిదనమాట. ఈ హెర్బల్ టీ బ్లోటింగ్, గ్యాస్ట్రిక్, అసిడిటీ ఇష్యూస్. ఇంకా మనం వాము వేసుకున్నాం కాబట్టి చెస్ట్ కంజెషన్, ఛాతీలో అంత ఇట్లా కంజెషన్ లాగా అనిపిస్తుంది కదా, దానికి చాలా మంచిదనమాట. ఇప్పుడు వింటర్స్ కదా, అందుకని ఈ కాంబినేషన్ చూపిస్తున్నాను మీకు ఈరోజు. వింటర్ కాబట్టి మీకు ఆ కంజెషన్ కూడా లేకుండా ఉంటుంది, కాఫ్ అలా రాకుండా ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఇంకొకటి, మనకి తిన్నాక బాగా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ క్రేవింగ్స్ కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ థర్డ్, మనకి తిన్నాక ఏం తిన్నా, కొంచెమే తిన్నా బాగా హెవీగా అనిపిస్తుంది చూసారా, ఆ ప్రాబ్లంకి కూడా చాలా చాలా మంచిది. సో, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. హెర్బల్ టీస్ బాగా పని చేస్తాయండి. మీరు పొద్దున పరిగడుపున తీసుకోవచ్చు, లేదు అంటే సాయంత్రం 4 నుంచి 6 మధ్యలో కూడా తీసుకోవచ్చు. నేను మీకు ఇట్లా రకరకాల హెర్బల్ టీస్ చూపిస్తాను ఇప్పటి నుంచి. చాలా బెనిఫిట్ అవుతుంది. మంచి అందరం తీసుకోవచ్చు ఇవి. చాయ్ ఇది రెడీ అయిపోయింది. మంచిగా ఏమే చాయ్ అంటుంది. మంచి చాయ్ పత్తి పాలను మరగబెట్టి చూపిస్తాను అనుకున్నారు కావచ్చు. నేనేమో ఈ హెర్బల్ టీస్ చూపిస్తున్నాను. ఏం పర్లేదండి, అలవాటు అవుతాయి. ఇవి కూడా మంచిగా అనిపిస్తాయి. ఇది మన హెర్బల్ టీ. చెప్పాను కదా, ఒక్కొక్క హెర్బల్ టీకి ఒక్క బెనిఫిట్స్ చూపిస్తాను. ఇది మీరు మార్నింగ్స్ తీసుకోవచ్చు పరిగడుపున. సాయంత్రం 4 నుంచి 6 మధ్యలో మనకి స్నాక్స్ తినాలి ఏదైనా అనిపిస్తుంది కదా, అప్పుడు తీసుకోవచ్చు. దీంతో పాటు ఒక ఫ్రూట్ తీసుకోండి, లేదా మఖానా అలా తీసుకోండి. ఎక్కువ అవసరం లేదు, కొన్ని తీసుకోండి చాలు. స్నాకింగ్ అలవాటు లేకపోతే వెయిట్ లాస్ చాలా బాగుంటుంది రిజల్ట్. వెయిట్ లాస్ అనే కాదు, డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ ఏదైనా సరే, వన్ గుడ్ హ్యాబిట్ ఏదైనా ఉందంటే స్నాకింగ్ అలవాటు లేదు. ఊరికి రోజంతా ఏదో తింటానే ఉంటాయి, ఏదో ఒకటి నములుతూ ఉంటాం. ఎక్కువ పని పెట్టకండి డైజెస్టివ్ సిస్టమ్. మరీ ఇంకా అసలు మరి గ్యాపే లేకుండా మెషిన్ నడిచినట్టు నడుస్తూ ఉంటుంది కదా, అట్లా ఇవ్వకండి. గ్యాప్ ఇస్తూ ఉండండి ఫుడ్కి. అండ్ స్నాకింగ్ అలవాటు మానేసుకోండి. ఒక విండో పెట్టుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మార్నింగ్ 8 o'clockకి మీ స్టార్ట్ అయింది, మీ రోజు నట్స్ అండ్ సీడ్స్ తింటున్నారు, లేదా హెర్బల్ టీస్తో స్టార్ట్ అయింది, సాయంత్రం 8 దాకా ఎండ్ అయింది. ఈ 8 to 8 విండో, ఈ 12 hour విండో ఉంది మనకు ఆల్రెడీ. సో, ఇక్కడ అయిపోవాలి. ఇంకా కొంచెం మీరు తగ్గించగలిగితే డిన్నర్ టైం 7, 6 o'clock వరకు చేయొచ్చు. సో, ఈ విండోలోనే మన ఈటింగ్ హ్యాబిట్స్, ఈటింగ్ పీరియడ్స్ అన్నీ ఉండాలి. ఒక్కసారి డిన్నర్ అయిపోయిన తర్వాత ఏం తినకండి, సరిపోతుంది. మీకు అసలు క్యాన్సర్ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. డైజెషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. లివర్ హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో, మనకు అన్నెసెసరీ ఇబ్బందులు ఉండవు బాడీలో. సెకండ్ హెర్బల్ టీ చూపిస్తాను. సెకండ్ హెర్బల్ టీ
ఇప్పుడు ఇది కూడా డైజెషన్కి చాలా మంచిది, కానీ ఎలా అనేది చెప్తాను చూడండి. అంటే డిఫరెన్స్ ఉంటుంది కదా ఒక్కొక్కటి. ఇప్పుడు దాకా మనకి గ్యాస్, బ్లోటింగ్, యాసిడిటీకి చాలా మంచిది కదా. ఇది కూడా అంతే, సేమ్ 2 కప్స్ తీసుకోండి. ఇది 1 స్పూన్. ఈ క్వాంటిటీ ఒకటి గమనించుకుంటూ ఉండండి. హెర్బల్ టీస్లో చాలామంది హెర్బల్ టీస్ అనగానే ఫుల్ వేసేసుకుంటారు, ఎందుకంటే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. అంత అవసరం లేదు, అంత తీసుకోకూడదు. మనకి 1 స్పూన్ చాలు. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ సోంపు. ఇది బాగా మరగాలి. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇది మరుగుతూ ఉంటే మీకు అడ్వాంటేజెస్ చెప్తాను నేను. సో మీకు బెనిఫిట్స్ వచ్చేసి, ఇది పిత్త శరీర తత్వం, అంటే కొంచెం హాట్ ఉంటుంది అనమాట బాడీ. ఎస్పెషల్లీ ఇప్పుడు నాది ఆల్రెడీ పిత్త శరీర తత్వం. నేను ఇంతసేపు ఎక్కువ యోగా చేస్తాను, ఎవరైనా సరే ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా బాడీలో బాగా హీట్ రిలీజ్ అవుతుంది. సో ఆ హీట్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ డైజెషన్ని, అంటే వీక్ డైజెస్టివ్ ఫైర్ అంటారు. అగ్ని ఎప్పుడైతే మీకు స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడు మనకు తినిందంతా అరుగుతుంది. మనకు తిన్నది అరిగినన్ని రోజులు టెన్షన్ లేదు, ఏ ప్రాబ్లం రాదు. మనకి ఎప్పుడైతే తినింది అరగడంలో ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో అప్పుడు హెల్త్ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. మెటబాలిజం తగ్గుతుంది, తినింది సరిగ్గా అరగదు కాబట్టి లివర్కి మళ్ళీ డబుల్ పని అవుతూ ఉంటుంది. మన కిడ్నీస్కి, ప్యాంక్రియాస్కి ఇంకా నెవర్ ఎండింగ్ పనిలాగా అవుతూ ఉంటుంది. అన్నిటి మీద ఒకటి గట్ హెల్త్ మీద ఇబ్బంది పడుతుంది, అన్ని ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. సో మనం తినింది అరిగింది అనుకోండి, చాలా బెటర్ ఉంటుంది. సో ఇది ఆ తినింది మనకి మంచిగా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంటే డైజెస్టివ్ ఫైర్, వీక్ అగ్నిని స్ట్రాంగ్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఈ ప్రాసెస్లో మనకి హీట్ పెరుగుతూ ఉంటుంది కదా, ఆ హీట్ కూడా రాకుండా చేస్తుంది అనమాట బాడీకి. సో ఆ టైప్లో ఇది చాలా బెనిఫిషియల్. సెకండ్, పిఎంఎస్. అంటే మనకి ఎప్పుడైనా సరే మనకి పీరియడ్స్ ముందు కానివ్వండి, పీరియడ్స్లో కానివ్వండి, పీరియడ్ పెయిన్ ఉంటుంది. సెకండ్, బ్లోట్ అవుతాం కదా, ఆ 2 ప్రాబ్లమ్స్కి కూడా చాలా మంచిది. బ్లోటింగ్ తగ్గడానికి, ఆ పీరియడ్ పెయిన్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది మనకి ధనియాలతోటి. సోంతోటి డైజెషన్ చాలా బాగా ఏలా చేస్తుంది. సో ఈ కాంబినేషన్ ఈ 2 ప్రాబ్లమ్స్కి కూడా చాలా మంచిది. సో మీరు హ్యాపీగా, మీకు ఎప్పుడు పీరియడ్స్ వచ్చినా, మీకు అట్లా ఇబ్బంది అనిపించినా కూడా ఏ టెన్షన్ లేకుండా, ఏ నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా తీసుకోవచ్చు ఇవన్నీ. అందుకే నాకు ఈ హెర్బల్ టీస్ అన్ని చాలా ఇష్టం. దీని బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, 0 డిసడ్వాంటేజెస్, అసలు ఏ ఇష్యూ లేకుండా. ఇంకా మనకు వెయిట్ లాస్ ప్రాసెస్లో, మన హెల్దీ ప్రాసెస్లో ఇంకా బెటర్ చేస్తారు తప్ప అసలు ఏ ప్రాబ్లము ఉండదు. సో మంచిగా హ్యాపీగా తీసుకోండి. సోంపు యాక్చువల్లీ చాలా మంచిది. మీరు మనకి చాలా హెర్బల్ టీస్లో, డైజెషన్కి సంబంధించిన చాలా హెర్బల్ టీస్లో సోంపు యూస్ చేస్తూ ఉంటాం మనం. సో సోంపు యూస్ చేసుకుంటూ ఉండండి. మీకు సేమ్ ఇట్లనే పిఎంఎస్, అంటే లైక్ మనకి మెన్స్ట్రల్ టైంలో, పీరియడ్స్ టైంలో బాగా మీకు పెయిన్ అన్నప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే మెంతులు వాటర్ కూడా బాగా హెల్ప్ చేస్తాయి. ఇన్సులిన్ ఇష్యూస్ ఉన్న, ప్రీ డయాబెటీస్లోని ఇవన్నీ ప్రాబ్లమ్స్కి కూడా మెంతులు టీ ఇస్తామన్నమాట మార్నింగ్ పరిగడుపున తాగడానికి. థైరాయిడ్ ఉన్నప్పుడేమో ఓన్లీ ధనియా వాటర్, ధనియా ప్లస్ జీరా, ఈ ధనియా ప్లస్ సోంపు, ఇది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది. సో పొద్దున్న మార్నింగ్ లేచాక పరిగడుపున తీసుకోండి. ఈ మెంతులు ఎట్లా తీసుకుంటాం అంటే, రాత్రి ఇప్పుడు ఇంత స్పూన్ ఆఫ్ మెంతులు నానబెట్టుకుంటారు. ఆ వాటరే మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. లేదు అంటే ఆ వాటర్తో పాటు ఆ మెంతుల్ని వేరే వాటర్లో సేమ్ ఇట్లానే బాయిల్ చేసుకొని 1 కప్ అయిన తర్వాత అది తాగుతాం. సో మీకు డయాబెటీస్, ప్రీ డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, పీసీఓఎస్ ఇట్లాంటి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మెంతులు మార్నింగ్ టైంలో అది తీసుకోండి. 4 to 6 టైంలో ఇది తీసుకోవచ్చు. సో ఇది కూడా బాగా బాయిల్ అయింది కదా, ఒక 10 minutes మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట, అంతే. మంచి బాయిల్ అయిన తర్వాత కాసేపు మూత పెట్టి వదిలేసేసి తీసుకున్నా ఓకే. సో ఇది సోంపు వేస్తున్నాం కదా, సో టేస్ట్ యాక్చువల్లీ చాలా మంచిగా ఉంటుంది. మీకు టేస్ట్లో ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు. సో టేస్ట్ మంచిగా ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఈ చాయ్ కూడా. సో ఈ హెర్బల్ టీ చూసారు కదా, మీకు పిత్త శరీర తత్వం ఉన్నా, లేదా బాగా హీట్ టైప్ బాడీ అనుకున్నా, మీకు డైజెషన్ సరిగా లేకపోయినా, స్టూల్ మంచిగా మోషన్ సరిగా రావడానికి, తిన్న వెంటనే చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది చూసారా, ఆ హెవీనెస్ తగ్గడానికి, అన్నిటికీ కూడా చాలా మంచిది ఈ టీ. సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో చూసారు కదా, ఈరోజు 2 హెర్బల్ టీస్ చూపించాను. మీకు ఇంకా ఎవ్రీ ఎపిసోడ్లో ఒక హెర్బల్ టీ, ఒక 1 or 2 హెర్బల్ టీస్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో రకరకాల హెర్బల్ టీస్ ఉంటాయి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఎలా తీసుకోవాలి తెలియదు మనకి చాలాసార్లు, హెర్బల్ టీ బెనిఫిట్ తెలిసిన. సో నేను మీకు అన్ని హెర్బల్ టీస్ చూపిస్తాను ఇప్పటి నుంచి, ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలనేది. సో చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ మీ. ఓం నమః శివాయ.